పిల్లల్ని స్కూల్‌కి పంపిస్తాం. ఆయన వర్క్‌కెళ్ళిపోయాడు. కొంచెం గ్యాప్ దొరికింది. ఈ టైంలో ఏదైనా పని చేస్తే ఎలా ఉంటది? డబ్బులు సంపాదించుకోవడానికి ఇంట్లోనే ఏదో ఒక పని చేసుకుంటే ఎలా ఉంటదని ఆలోచన ఉన్నోళ్ళందరికీ నేనిచ్చే చిన్న ఏదోటి అనుకోండి దాన్ని. మోడల్ నేను తయారు చేసి ఇచ్చేస్తాను. మీరు జస్ట్ వాటిని కలిపేసి ఇచ్చేయండి. ఫ్రంట్, బ్యాక్ కలిపేసి హ్యాండ్స్ ఏసి మొత్తం నైటీలా తయారు చేసి ఇచ్చేయండి. మోడల్ అంతా నేను ఏసి ఇచ్చేస్తాను. మోడల్ అంతా కుట్టాలంటే కొంతమంది అందరికీ రావది. ముక్కలు కూడా ఎక్కడ ఏ ముక్క పడుతది, ఏది ఎలా కుట్టాలనేది కొంచెం ఐడియా ఉండదు. సో, కాబట్టి ఇలా తయారైపోయిన మోడల్స్ అన్నీ మీకు తీసుకొచ్చి ఇస్తాను. మీరు నాకు కుట్టేసి ఇచ్చేయండి. మళ్ళీ నేనే పట్టుకెళ్ళిపోతాను మీ ఇంటికి తెచ్చి. పీస్‌కి ఎంతనేది ఒక్కొక్క మోడల్‌కి ఒక్కొక్క రేట్ ఉంటది. ఒక్కొక్క రకానికి అదే దేని రేట్ దానికి ఉంటది కాబట్టి, రేటు మీరు కుట్టేదాన్ని బట్టి నేను చెప్తాను. అంటే మినిమమ్ కొద్దిగన్నా టైలరింగ్ తెలిసుండాలి. అస్సలు ఏవి రానోళ్ళు కుడతానంటే నా వల్ల కాదు. నేను రిస్క్ చేయలేను. కొద్దిగైనా వచ్చు, నాకు వర్క్ వచ్చు, ఐడియా ఉందని అనిపించిన వాళ్ళు మాత్రం నాకు మెసేజ్ చేయండి. ఫుల్‌గా వర్క్ నేనిస్తాను. వర్క్ చక్కగా నీట్‌గా కుట్టివ్వండి. అంటే కంగారుగా కుట్టేయడం, ఎలా పడితే అలా కుట్టేయడం, సంబంధం లేనివి కలిపేయడం ఇలాంటివి కాదు. నీట్‌గా తయారు చేసివ్వండి. వర్క్ నేనిస్తాను. పని మీరు చేయండి. మీరు చేసుకున్న పనికి మీరు ఎంత పని అయితే చేసుకుంటారో అంత పనికి డబ్బులిచ్చే బాధ్యత నాది. నచ్చితే మాత్రం లైక్ చేయండి. కుదిరితే మరి రాజమండ్రి సరౌండింగ్‌లోనే మళ్ళీ ఎక్కడెక్కడి నుంచో ఫోన్ చేసి నాకు ఇట్లాగా వర్క్ ఇవ్వండి అంటే అవ్వదండి. దయచేసి అర్థం చేసుకోండి. లోకల్‌లో వాళ్ళకే. రాజమండ్రి సరౌండింగ్‌లో ఉన్న వాళ్ళకి మాత్రం వర్క్ ఫుల్‌గా ఇస్తాను. నాకు మెసేజ్ చేయండి.